నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రానికల్స్. సో ఈరోజైతే మనం మసాలా బెండి చేసుకోబోతున్నాం. ఓ బాండి తీసుకోండి, లైట్గా నూనె యాడ్ చేయండి, అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలతో పాటు మిరపకాయలు వేసుకొని అలా కలిపేయండి. కాసేపు కలిపిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకొని మరీ కాసేపు అలా కలుపుతున్నానండి. దాని తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకోండి, బాగుంటుంది. అండ్ కాసేపు కలపాలి, ఎందుకంటే ఇందులో కలపడమే మెయిన్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. మీరు ఎంత పర్ఫెక్ట్గా కలిపితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. దాని తర్వాత బెండకాయ యాడ్ చేసుకొని వాటుడు మళ్ళీ కలిపేయడమే. సో హాఫ్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ కాస్త లైట్గా అలా ఉప్పు యాడ్ చేసుకోండి. బెండకాయలు కాబట్టి వీ నీడ్ టు చెక్ ది సాల్ట్. సో ఇలా కాలకుండా చిన్న టిప్ ఉంటాడు, స్పూన్ యాడ్ చేసి మీరు ఆ మూత తీస్తే మీ చేయి కాలదు. అండ్ దాని తర్వాత మసాలాలు కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి అండ్ మళ్ళీ కలిపేయండి. కలిపిన తర్వాత వీ ఫర్గెటెడ్ వన్ థింగ్, ద ఫ్లేవర్. సో అందుకే మనం టమాటాలు యూజ్ చేస్తున్నాం. సో మీరు అది చూస్తుంటే ఆర్టిస్టిక్గా ఉంటుంది, చుట్టూ బెండకాయల మధ్యలో టమాటా. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ కర్రీ. ఉప్పు, కారం, పులుపు అన్నీ చాలా బాగా కుదిరినాయండి. మంచి టేస్ట్ వచ్చింది.